హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు నాయుడు గారు 0 పాయింట్స్ ఇచ్చారు అని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే ఆయన పాలనకు కానివ్వండి, లేకపోతే మిగతా అన్నిటి కానీ ఆయన 0 పాయింట్స్ ఇచ్చేసారు. అందుకే ఆయనకి ఎటువంటి మంత్రి పదవి ఇవ్వలేదని కూడా అంటున్నారు. ఏంటి 0 పాయింట్స్ ఇవ్వడము? ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు ఈ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి. మీరేం చెప్తారు సార్ దీని గురించి? రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు ఏ రకమైన పదవి ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆయనేమో స్పీకర్గా ముందే అనౌన్స్ చేసుకున్నాడు. నేను స్పీకర్ అవుతాను, గెలవక ముందు కూడా ఎమ్మెల్యేగా నేను గెలుస్తాను, స్పీకర్ కావాలన్న అభిమానులు కోరుకుంటున్నారు. అంటే జగన్ ఈయన్ని అధ్యక్ష అని పిలవాలి, అట్లాంటిదేదో ఆయనకి డ్రీమ్ ఉంది. బిగినింగ్లో అయితే యాక్చువల్గా ఆయనకి ఎమ్మెల్యే కూడా ఇష్టం లేదు. తను మళ్ళీ నర్సాపురంలోనే ఎంపీగా ఆయన కంటెస్ట్ చేద్దామనేది ఆయన ఫస్ట్ కోరిక. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయన ఎంపీగా ఉండి ఢిల్లీలో మంచి సంబంధాలు, ఆయనకి దాదాపు 7 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవాలన్నా కూడా ఢిల్లీ స్థాయిలో ఆయనకి పరిచయం ఇంపార్టెంటు. అందుకని ఆయనకి స్థానిక రాజకీయాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఢిల్లీ స్థాయిలోనే ఉండాలనేది ఆయన కోరిక. సో అది ట్రై చేశాడు. బట్ చంద్రబాబు ఆయనకి అప్పుడు కూడా హాత్ ఇచ్చాడు. ఎందుకంటే చంద్రబాబు అనుకుంటే ఆయనకి ఇప్పించి ఉండొచ్చు, అది బీజేపీ కోరుకున్న సీటు కావచ్చు, బీజేపీకి ఇంకో దగ్గర ప్రొవైడ్ చేసి ఈయనకి ఇప్పించి ఉండొచ్చు. కానీ చంద్రబాబు గట్టిగా ట్రై చేయలేదు. ట్రై చేయకపోవడం వల్ల బీజేపీ శ్రీనివాసవరంకి ఇచ్చి ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇచ్చారు. సో ఆ రకంగా ఆయనకి ఎంపీ రాలేదు. తర్వాత ఉండిలో ఆయనకి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చాడు చంద్రబాబు. ఆ మేరకు ఖచ్చితంగా చంద్రబాబు కొంతవరకు ఆయనకి న్యాయం చేశాడు. బట్ రఘురామకృష్ణరాజు చంద్రబాబుకి ఏ స్థాయిలో ఉపయోగపడ్డాడో అందరికీ తెలుసు మనకి. ఎందుకంటే జగన్ మీద ఏ వ్యక్తి పోరాడినట్టుగా ఆయన పోరాడాడు. దానివల్ల ఆయనకి ప్రాణహాని స్థాయిలో కూడా ఇబ్బందులైంది. ఎందుకంటే సిఐడి తీసుకెళ్ళి ఆయన కొట్టారనే ఆరోపణలు ఆయనే చేశాడు. ఇప్పుడు కేసు కూడా అవుతుంది. సో సిఐడి తీసుకెళ్ళి కొట్టడం కావచ్చు, ఆయన మీద రాజద్రోహ నేరం పెట్టడం కావచ్చు, ఇంకా ఆయన ప్రాణాలు కూడా ప్రమాదమైన ఆయన 5 ఏళ్ళు దాదాపు సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళలేదు. అంటే ఒక రకంగా చాలా సీరియస్ రిస్క్ తీసుకొని ఆయన జగన్ మీద ఒంటరిగా పోరాటం చేశాడు. బట్ తెలుగుదేశం సపోర్ట్ కూడా దొరికింది. చంద్రబాబు అప్పుడు ఆయనకి కేసు అప్పుడు కూడా హెల్ప్ చేశాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు, సపోర్ట్ దొరికింది. ఏదేమైనా జగన్కి యాంటీగా ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడంలో, జగన్కి యాంటీ ఇమేజ్ని సృష్టించడంలో, యాంటీ ఇన్కంబెన్సీని పెంచడంలో రఘురామకృష్ణరాజు పాత్ర తెలుగుదేశంలో ఏ లీడర్ కంటే కూడా ఎక్కువ ఉంది. సో అందువల్ల సహజంగానే రఘురామకృష్ణరాజుకి ఒక మంచి పొజిషన్ ఇచ్చి చంద్రబాబు ఆయన ఆదరిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటికి 3 నెలలు 100 డేస్ అయిపోయింది, ఇప్పటి వరకు ఆయనకి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు 0 రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ ఏంది అంటే చంద్రబాబు 100 రోజుల పని విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులకు, ఎమ్మెల్యేలకు రేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. ఈ రేటింగ్ను బట్టి ఎవరికి తక్కువ రేటింగ్ వాళ్ళని హెచ్చరించడం, వాళ్ళ పని మెరుగుపరచడం, మంచి రేటింగ్ వచ్చిన వాళ్ళని అభినందించడం, ఇది అనేది చంద్రబాబుకున్న ప్లాన్. ఆల్రెడీ వరదలప్పుడు ఆయన మంత్రులను కూడా చాలా తీవ్రంగా హెచ్చరించాడు. మీ పని మార్చుకోకపోతే నేను తీసేస్తాను అన్నట్టుగా బెదిరించాడు. సో చంద్రబాబు ఏంటంటే తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు. కొంతమంది ఏమో అక్రమాలకు పాల్పడడం, అవినీతికి పాల్పడడం, కొంతమంది వాళ్ళ బంధువులు ఎమ్మెల్యేల భార్యలు కావచ్చు, ఎమ్మెల్యేల మొగుళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంటర్ అయిపోయి పబ్లిక్ లైఫ్లోకి వాళ్ళ అధికారులను బెదిరించడం, వాళ్ళ బర్త్డేలకి పోలీసుల్ని తీసుకెళ్ళడం, ఇలాగ అంతా జరుగుతుంది. దీని పట్ల ఆయన సాటిస్ఫాక్షన్ పూర్తిగా లేదు. అందుకని ఆయన రేటింగ్ సిస్టమ్ పెట్టాడని చెప్తున్నారు. మామూలుగా అయితే ఇంతకుముందు కూడా రేటింగ్ సిస్టమ్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని ఓపెన్ అప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో రఘురామకృష్ణరాజుకి 0 రేటింగ్ ఇచ్చాడు. ఆయన పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. ఈ 100 రోజుల్లో ఆయన పెద్దగా నియోజకవర్గంలో గట్టిగా పనిచేయలేదు అని అంటున్నారు. ఇది అనఫిషియల్, ఇది కావాలని వైసీపీ వాళ్ళు కూడా ఈయన మీద కోపంతో ప్రమోట్ చేయొచ్చు. కాబట్టి దీంట్లో అయితే వాస్తవం ఉందా లేదని మనకు తెలియదు, ఆ రేటింగ్ ఏందో తెలియదు. కానీ వార్తలు అయితే అలా వస్తున్నాయి. అయితే రఘురామకృష్ణరాజుకి ఫస్ట్ స్పీకర్గా ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, స్పీకర్కి ఇవ్వలేదు, చివరికి ఆయనకి ఇచ్చారు. దాని తర్వాత మన మంత్రి పదవి ఆశించాడు. కనీసం క్షత్రియుల కోటాల్లో
మంత్రి పదవి వస్తుంది, చిత్రయిల్లో కనీసం 6 డజన్ మంది ఉన్నారు, నాకు కాకపోయినా ఎవరికైనా ఇవ్వండి అనేది కూడా ఆయన ఓపెన్గా కూడా మాట్లాడాడు. మామూలుగా రఘురామకృష్ణరాజు కొన్న లక్షణం ఏంటంటే ఆయన ఏది దాచుకోడు. అసంతృప్తి ఉన్నా, కోపం ఉన్నా, ఆనందం ఉన్నా దాన్ని మీడియా ముందు చెప్పకపోతే ఆయన నిద్రపడ్డాడు. కాబట్టి అది ఆయన లక్షణం. సో అది అలాగా ఈయన షేర్ చేసుకున్నాడు. దాని తర్వాత మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. దాని తర్వాత టీటీడీ చైర్పర్సన్ ఇస్తారేమో అనుకున్నారు, అది కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. సో ఇక ఢిల్లీలో కనీసం తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఢిల్లీలో ఆయన ఆశించాడని చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ రోజులు ఉండొచ్చు, అక్కడ మళ్ళీ లైజనింగ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మోడీ ప్రభుత్వం. సో అక్కడ మళ్ళీ తనకి లైజనింగ్ చేయడం అవన్నీ చేయడం ద్వారా తనకి బిజినెస్ కూడా బాగా చూసుకోవచ్చు, దానికి సంబంధించిన పర్మిషన్లు కావచ్చు, తన ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు ఢిల్లీ స్థాయిలో. కాబట్టి అట్లాగే మిగతా రాష్ట్రాల సీఎంలతో కావచ్చు, మిగతా రాష్ట్రాల ఎంపీలతో కావచ్చు స్నేహం ఉంటే తనకి మిగతా రాష్ట్రాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయాలు ఎంత ఇంపార్టెంటో అంతకంటే బిజినెస్ ఆయనకి ఇంపార్టెంట్. ఓకే. సో ఇది ఆశించాడు ఆయన. సో చంద్రబాబు ఇప్పటి వరకు స్పీకర్ ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు, టీటీ చైర్పర్సన్ ఇవ్వలేదు, ఢిల్లీలో అధికార ప్రతినిధి పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈయనకి 0 రేటింగ్ వచ్చింది కాబట్టి నేను ఇవ్వలేదు అనేది ఒక కారణం అయితే, రెండో కారణం చంద్రబాబు ఈయన నమ్మట్లేదు. ఎందుకంటే ఈయన రిలయబుల్ పర్సన్ కాదు. జగన్ ఈయనకి మంచిగా ఎంపీ సీట్ ఇస్తే జగన్ మీదనే పోరాటం చేసి జగన్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి రేపు మనల్ని చేయడం అనేది గ్యారంటీ ఏముంది? ఇతను గొంతమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే ఇతను రేపొద్దున ఇతను ఎంత పెరిగితే రేపు అంత డేంజర్. ఇప్పుడే కట్ చేస్తే ఇతని మాట ఎవరు పట్టించుకోరు అనేది చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు. ఆయన నిన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న కూడా అడిగారు. ఆయన మాత్రం అదంతా కొట్టిపారేశారు, అదేమీ లేదు, బట్ నేనైతే చేయాల్సింది చేస్తున్నాను కానీ మరి ఎందుకనో నాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదనే ఆవేదన కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకి తగిన గుర్తింపు తెలుగుదేశంలో వస్తుందని అందరూ కూడా అనుకున్నారు. ఎందుకు ఆయన 24 hours తెలుగుదేశం మీడియాలో రోజు ఒక ప్రోగ్రాం ఉండేది కదా, రచ్చబండో ఇంకోటో పేరు పెట్టి రోజు ప్రైమ్ టైంలో తెలుగుదేశం ఛానల్లో ఆయన రోజు మాట్లాడేవాడు. ప్రతి అంశం మీద జగన్కి యాంటీగా ఆయన మాట్లాడేవాడు. నా ఎక్స్పీరియన్స్లో దేశంలోనే ఒక వ్యక్తి తను గెలిచిన పార్టీ లీడర్ని ఇలాగ మాట్లాడిన వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఆ స్థాయిలో అతను మంచి చెడు అతను నమ్మింది చేశాడు. చేసిన అదంతా ఎవరికి ఉపయోగపడింది? తెలుగుదేశం కూటమికే ఉపయోగపడింది. ఓకే. మరి ఉపయోగపడినప్పుడు, అంత పెద్ద ఎత్తున ఉపయోగపడినప్పుడు చంద్రబాబు కృతజ్ఞతగా తనకి ఏదో ఒకటి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ చంద్రబాబు ఏంటంటే ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తాడు. జగన్ లాగా కాదు చంద్రబాబు. జగన్ కంటే కూడా చంద్రబాబుకు ఉన్న అనుభవం వేరు. ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎవరికి ఏ స్థాయిలో మేలు చేయాలి, ఇవన్నీ ఆయన క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి. సో ఈ క్యాలిక్యులేషన్లో ఫిట్ అయితేనే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈయన ఏమీ చేయలేదు. బట్ ఇంకా నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఫిలప్ చేయబోతున్నారు అంటున్నారు. సో ముందుగా 20% పైనే జనసేనకి ఇస్తారు, ఒక 10% బీజేపీకి ఇస్తారు అంటారు, మిగిలినవన్నీ ఉంటాయి. సో ఈయనకి వేరే ఏదైనా పోస్ట్ ఇస్తాడా, ఆ పోస్టుతో ఈయన సాటిస్ఫై అవుతాడా? ఎందుకంటే వందలాది మందికి ఇచ్చినట్టే ఈయనకి కూడా ఒక చిన్న ఏదో ఇస్తాడు, ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ గానో ఏదో ఇస్తాడు. దానివల్ల ఈయన సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఎందుకంటే ఈయన మంత్రి స్పీకర్ కావాలనే రేంజ్లో ఆలోచించిన వాళ్ళు కార్పొరేషన్లకు ఎవరికి ఇస్తారు? సెకండరీ గ్రేడు, మిడ్ రేంజ్, ఇంకా తక్కువ స్థాయి నాయకులకి ఇస్తారు. తెలుగుదేశం గెలవడానికి ఉపయోగపడిన కొంతమందికి ఇస్తారు. మరి అట్లాంటివి ఇస్తారా? ఈయనకి ఇంకా అసలు ఇవ్వకుండా 0 రేటింగ్ అని చెప్పేసి ఈయన పక్కన పెట్టేస్తారా? ఎందుకంటే చంద్రబాబుకున్న ఐడియా ఏంటంటే ఈయన్ని కొద్దిగా పెంచి పోషిస్తే రేపు పొద్దున మళ్ళీ మనకి యాంటీగా మారితే ఇబ్బంది. అందువల్ల ఇతన్ని కింద స్థాయిలోనే అట్లాగే పెట్టేస్తే ఎమ్మెల్యేగా మనకి రేపు పొద్దున ఒకవేళ ఇబ్బంది ఏం లేదు. ఇతని వల్ల మనకు కొత్తగా వచ్చే లాభం కూడా ఇప్పుడు ఏం లేదు. జగన్ది అది అయిపోయింది ఇంకా. కాబట్టి ఇతని వల్ల మనకేం లేదు. ఇతను మనకు ఉపయోగపడ్డాడు కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం, అది చాలు అన్నట్టుగా ఆయనేమో ఆలోచిస్తున్నాడు అనేది తెలియదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కూడా ఏమి చెప్పలేకపోతున్నాడు ఇప్పటికైతే. ఆయనకైతే అసంతృప్తి ఉంది, కానీ దాన్ని ఇప్పుడు బయట పెడితే మళ్ళీ అసలుకే మోసం వస్తుందనే భయం కూడా ఆయనకు ఉండొచ్చు.
కాబట్టి ఎందుకంటే గతంలో అంటే తెలుగుదేశం మీడియా ఆయనకు ఉపయోగపడింది. ఇప్పుడు ఈయన కానీ రెబల్గా మారితే వైసీపీ మీడియా కూడా ఈయన పెద్దగా ఏమి ఈయన్ని ఫోకస్ చేయి, హీరోలాగా అయితే ఫోకస్ చేయదు. కాబట్టి ఈయనకి ఇంత ముందులాగా మైలేజ్